తాడేపల్లిగూడెం వేదికగా నేడు టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు తెలుగు జన విజయకేతనం జెండా అని నామకరణం చేశారు. ఈ భారీ సభకు ఏపీలోని 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలకు పిలుపు అందింది. 21 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ముస్తాబు చేశారు. 250 మంది టీడీపీ, 250 మంది జనసేన నాయకులు వేదికను పంచుకునేలా ప్లాన్ చేశారు. సుమారు 6 లక్షల మంది జనం సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు పవన్, చంద్రబాబులు వచ్చేందుకు 2 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల శంఖారావాన్ని ఇరు పార్టీల అధినేతలు ఇదే వేదికపై నుంచి పూరించబోతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. టికెట్ల కేటాయింపు తర్వాత ఇరు పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేసే విధంగా అధినేతలు సూచించనున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రానున్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులు నిఘా పహారా కాస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ మొదలు కానున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు తొలి జాబితాలో సీట్ల పంపకంలో అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభకు దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. వెయిట్ చేస్తాను.